నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వనపర్తి జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు. కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ జీవిత పర్యంతం సమానత్వం ఉండేటటువంటి మానవీయ విలువల్ని ప్రతిష్ఠించాలని చేసిన ఆచరణ ఇంకా పూర్తి కాలేదు. కాంగ్రెస్ నుండి ఎందరో ప్రధానమంత్రి పదవులు చేపట్టిన అంబేద్కర్కు భారతరత్న ఇవ్వలేదు. కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీపీ సింగ్ నేతృత్వంలో భారతరత్న అవార్డు అంబేద్కర్కు ఇవ్వడం జరిగింది. మంది ప్రధానమంత్రులు వరుసగా చేపట్టిన కూడా పదవులు అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటిది ఏనాడు వాళ్ళు ప్రతిపాదించలే, ఆచరణలోకి తీసుకురాలే. కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం ఏర్పడినాక, వీపీ సింగ్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినాకనే భారతరత్నను అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ దేశానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి విగ్రహాన్ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో పక్కలే గొప్ప సచివాలయం కట్టి దానికి అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య సౌధాన్ని ఏర్పాటు చేస్తే అందులో కూర్చొని పక్కలు ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఆంక్షలు పెట్టినటువంటి సర్కారు ఇంతకంటే తెలివి తక్కువ సర్కారు ఏదైనా ఉంటుందా? కేసీఆర్ ప్రభుత్వం మీద, కేసీఆర్ నాయకత్వం మీద, కేసీఆర్ మీద ఉండేటువంటి కోపం, కక్షను అంబేద్కర్ను ప్రజలకు దూరం చేసేటువంటి సంకుచితత్వంతో ఆలోచిస్తుందా కాంగ్రెస్ సర్కార్? ఇంతకు మించిన మూర్ఖత్వం ఉండదు. ఇవాళ అంబేద్కర్ను గుర్తు చేసుకోవడం అంటే అంబేద్కర్ ఆలోచనలు కల్పించినటువంటి ఆటంకాలను కానీ, చుట్టూ వేసినటువంటి వలయాలను కానీ, కంచెలను కానీ ఛేదించడమే, కాంగ్రెస్ను కూల్చడమే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఘననివాళి అంబేద్కర్కు మనం అర్పించేదని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచం కొనియాడదగినటువంటి మహామేధావి అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని వారిని మరోసారి మననం చేసుకుంటూ ఘనంగా వారికి జోహార్లు అర్పిస్తూ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి ఈ వర్తమాన సమాజానికి మరింత ఆవశ్యకం. అంబేద్కర్ గారి జీవిత పర్యంతం ఆమూలాగ్రం, స్వచ్ఛంగా సమానతతో కూడినటువంటి ఒక మానవీయ విలువల్ని ప్రతిష్ఠించాలని చేసినటువంటి ఆయన మహాదాశయం, ఆయన ఆచరణ ఇంకా పూర్తి కాలేదు. అది పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికీ వివిధ సమూహాలకు అందినటువంటి హక్కులు కానీ, స్వేచ్ఛ కానీ అది వారు చూపించినటువంటి దారిలో అమలైంది మాత్రమే, కానీ ఇంకా సంపూర్ణంగా జరగవలసి ఉంది. దురదృష్టం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో భారతదేశమే కాదు ప్రపంచం గర్వించదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ సర్కార్ ఆనాడు నిర్మించి, ఆవిష్కరించి, ప్రజల సందర్శనార్థం పెట్టి అదొక స్ఫూర్తిదాయకమైనటువంటి చిహ్నంగా, ప్రతినిత్యం స్ఫూర్తిని చాటేటువంటి ఒక క్షేత్రంగా దాన్ని తయారు చేస్తే 2 ఏళ్లు దాన్ని చుట్టుముట్టు కంచెలేసి ఈ తెలివిలేని కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు దూరం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా తీసుకుంటే ఏనాడు అంబేద్కర్ గారిని గౌరవించలేదు, ఏనాడు అంబేద్కర్ గారి యొక్క పూర్తి స్థాయి సేవలని స్వతంత్ర భారతదేశంలో సమగ్రంగా వినియోగించుకోలేదు. ఆయనకి ఏనాడైనా ఆటంకాలే కల్పించినారు. ముందు ఆయనను చట్టసభలోకి ఎన్నిక కాకుండానే ఆయన మీదనే కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టి 2 పర్యాయాలు ఘోరంగా ఓటమి పాలు చేసి అవమానించింది. ఆ తర్వాత అనివార్య పరిస్థితులలో ఆయన రాజ్యసభకు తీసుకొని కేంద్రంలో మంత్రిని చేసి న్యాయశాఖ ఇచ్చినప్పటికీ కూడా తదనంతర కాలంలో
అంబేద్కర్ గారు ప్రతిపాదించినటువంటి అంశాలు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో అమలు చేయలేదు కాబట్టి ఆయన ఆనాడు తిరుగుబాటు చేసి ఈ ప్రభుత్వం వల్ల కాదు అని చెప్పి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి సంగతి కూడా చరిత్రలో ఉన్నది. ఇవాళ అంబేద్కర్ను అడుగడుగున వాళ్ళే ఏదో మోస్తున్నట్లు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా వెకిలి ప్రయత్నం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అంబేద్కర్ ఆలోచనకు కానీ, అంబేద్కర్ను వ్యక్తిగతంగా కానీ, అంబేద్కర్ యొక్క సైద్ధాంతిక విలువల్ని కానీ కాంగ్రెస్ తూలనాడిని తప్పిస్తే గౌరవించలేదు. ఆయన గతించిన తర్వాత ఇచ్చినటువంటి భారతరత్న అవార్డు